హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కొల్లింగుండ మండలంలో ఉన్నాం. సో బెలూమ్ కేవ్స్ అందరూ వినే పేరు బెలూమ్ కేవ్స్. చాలా మంది టూరిస్టులు వచ్చే ప్లేస్ ఇది. ఖచ్చితంగా దీంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను. కమాన్ ఫ్రెండ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే పెద్దవాళ్ళకు 70, పిల్లలకు 50 రూపీస్. పిల్లలేమో ఫ్రెండ్స్ చూసారా, 2 టికెట్లు 140 రూపీస్. 10 రూపీస్ లేదు ఇంకా ఎందుకు. పార్కింగ్ ఓకే ఓకే. చూసారా, పార్కింగ్ కొట్టేశారు మాకు. 2002లో ఇది ఓపెన్ చేశానంట టూరిస్ట్కి బెలూమ్ కేవ్స్. ఫ్రెండ్స్ ఎంట్రన్స్ మనం ఆల్రెడీ ఎంట్రన్స్లోకి వచ్చినాము. గుహకి దారి ఇది, గుహకి దారి ఎంట్రన్స్ ఇది. సో కమాన్ ఫ్రెండ్స్. ఎంట్రన్స్ చూడండి, ఓ రేంజ్లో ఉంది, అదిరిపోతుంది. ఇంకా లోపల పోతే ఇంకే రేంజ్లో ఉంటుందో. అబ్బా, ఇక్కడ మా టికెట్లు ఇవ్వాలనుకుంటా. ఇక్కడ వచ్చాక మన టికెట్ చూపించాలి. కమాన్. ఎంట్రీ ఇక్కడ స్టెప్స్ అరేంజ్ చేశారు. వ్యూ చూడండి, ఎంట్రన్స్ ఎట్టుందో. పైనుంచి చూస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది ఇది. ఎక్కడికో లోపలికి పాత లోకంలో పోయినట్లుంది మనం. కమాన్ కమాన్. సో ఇది మన భారతదేశంలోని అతిపెద్ద 2వ స్థానంలో ఉందన్నమాట ఈ గుహ. సో వెరీ డేంజరస్ గుహ ఇది. చూడండి ఈ వ్యూ చూడండి, లోపలికి స్టెప్స్ అమర్చినారు. మనకి ఎక్కడ పోయినా ఒకటి ఎదురైతాయి గబ్బిలాలు, అవి లోపల ఉంటాయి. కమాన్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈటు నుంచే ఓ రేంజ్లో ఉంది ఇది. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది పట్టుకుంటే. లోపలికి అబ్బా, ఆ సౌండ్స్ చూడండి, అటు చూడు, ఇక సౌండ్స్ వస్తున్నాయి. చాలా విశాలంగా ఉంది గుహ లోపల మాత్రం. అంటే ఈ వాల్మీకి గుహ చూసారా తప్ప, ఆ వాల్మీకి గుహ కంటే ఎంతో పెద్దది ఇది, ఎంతో విస్తీర్ణమైనది. సో ఇంకోటి ఏంటంటే ఈ గుహలోకి వచ్చినాక తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా అంటే చాలా దారులు ఉన్నాయి. ఎట్లుందో చూడండి ఒకసారి. ఈ పైనుంచి చూడండి ఎంత వెళ్తారు వస్తుందో. చూస్తున్నారా, చూడండి బాగా చూడండి. వామ్మో, బెడ్ హాల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూసిన గేబర్ హాల్ అంటారు. గేబర్ హాల్ ఇది. గుహలో ఇంత మంచి హాలు అంటే మనం ఇక్కడ కూర్చొని, అబ్బా, ఇది హాల్లో ఇలా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు మనం. వన్ లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఏవో బోర్డులు ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు, ఒకవేళ మీకు కావాలని చదువుకోవచ్చు. మనం లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. మేమైతే లోపలికి వచ్చేసినాం గుహలోకి. కమాన్ కమాన్. లోపలైతే ఎంత విశాలంగా చూడు. ఎంత లేదన్నది 2 వీలర్లు 2 అంటే 4 వీలర్ 2 పోతాయి ఇక్కడ. అంటే లారీలు, కార్లు, బస్సులు రేంజ్లో, సినిమాటిక్ రేంజ్లో ఉంది. అంతా డెవలప్ చేసినారు. లోపల మాత్రం కలర్ఫుల్గా ఉంది, అది చూడండి. కమాన్. ఏమంటే ఒకటబ్బా, వచ్చినట్టు పిల్లలు తప్పిపోతారు, కొంచెం జాగ్రత్త. ఇది కొంచెం దారులు ఎక్కువ ఉన్నాయి, మామూలుగా ఉండవు ఇక్కడ. వావ్, లైట్ చూడండి, లైట్ సెట్టింగ్స్ మొత్తం ఫుల్లీ డెవలప్డ్ అబ్బా ఇది. టాలీవుడ్ సినిమా రేంజ్లో ఆవు పొదులు చూస్తున్నానా, చూపి ఎంత బాగుంది. ఈ వ్యూ చూడు, ఓ రేంజ్లో ఉన్నాయి. ఓ రేంజ్ అంటే ఓ రేంజ్, ఆ వావ్ అంటే వావనిలా ఉంది. ఇక్కడ రా, లేరా, ఇది చూడు. సో ఇలాంటివి లోపలనే చాలా ఉన్నాయి అద్భుతాలు. ఆ అద్భుతాలన్నీ మేము కవర్ చేస్తాం ఖచ్చితంగా. వావ్
ఫ్రెండ్స్ రేంజ్ అంటే అసలుకు మీరు ఎక్కడి నుంచో ఉంటారు, ఎవరు చూడకపోయిన రేంజ్లో ఉన్నాయి ఇక్కడ అంతా వ్యూస్ అవన్నీ చూపిస్తాము. కమాన్. మన రాయలసీమలోనే మన ఇండియాలోనే అత్యంత సెకండ్ హైయెస్ట్ లార్జెస్ట్ గుహ ఏదంటే మన బెలూమ్ గుహ. ఈ బెలూమ్ గుహలో ఎన్నో చారిత్రకాలు ఉన్నాయి. సో చాలామంది తీశారు వీడియోలు, కానీ మనలాగా ఎవరు తీసినారు. మనం అంత రేంజ్లో చూపిద్దాం, ఫుల్ ఫ్లెడ్జ్గా చూపిద్దాం మన గుహ. కమాన్. వావ్ ఫ్రెండ్స్, గుహ మాత్రం అదిరిపోతుంది అబ్బా. ఓ రేంజ్లో ఉంది ఇక్కడ గుహ మాత్రం. లోపల చూసారా, ఆల్రెడీ ఇంత డెవలప్ చేసినారు. లోపల ఇంకా లైట్ సెట్టింగ్స్, ఆ సినిమాటిక్ రేంజ్లో మనం షార్ట్ ఫిల్మ్స్ కానీ అవన్నీ తీసుకోవచ్చు మనం లోపల. అది చూసారా, పైన చూడండి ఒకసారి. ఓ పైన కూడా చాలా అద్భుతంగా ఉంది. మా మైకులు పనిచేస్తున్నాయి లేదా చెక్ చేసుకోవాలి. పనిచేస్తున్నాయి. ఇవి మాకు ఒక్కోసారి తలకాయ తింటాయి అనమాట. మా దగ్గర లైట్ సెట్టింగ్స్ ఉన్నాయి, కానీ ఒకటేంటంటే ఈ లైట్స్కి ఆ లైట్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇవి చూపిస్తే మీకు విజువల్స్ బాగుంటాయి, నేను లైట్ వేస్తే మళ్ళీ అది కొంచెం మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, అదేదో రాసింది చూద్దాం. అవుట్ అది బయటికి ఇట్లా అంటే కొంతమంది తప్పిపోతారు అబ్బా. సో ఖచ్చితంగా వాళ్ళు గుర్తులు కూడా వేసినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దారి, ఇక్కడ చూపమా, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, మొత్తం 3 దారులు ఉన్నాయి. ఇక్కడ ఏముంది, చలపతి రెడ్డి హాల్ అంట అబ్బా. చలపతి రెడ్డి హాల్ అంట ఇది. సో ఫ్రెండ్స్, ఇది చలపతి రెడ్డి హాల్, ఇది చలపతి రెడ్డి హాల్ అర్థం కదా, కానీ దీంట్లో పోతాం ఒకసారి. వావ్ వాబ్బో, చాలా జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఇది చలపతి రెడ్డి హాల్ అంటది. చేద్దానా, ఆన్ చేద్దాం, లైట్ ఆన్ చేద్దాం అబ్బా. మన లైట్ కూడా ఆన్ చేస్తే కొంచెం మాకు యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మేము కొన్ని నేను చూసేదే కాక మీకు చూపిస్తున్నాను, అంటే కొన్ని మిస్ కాకూడదు మనం. ఫ్రెండ్స్, అదంతా ఇక్కడ తొట్టి ఉంది, ఇక్కడ ఒక తొట్టి మాదిరి. దీంట్లో కొన్ని వాటర్ ఇచ్చారు, అంటే చేపలు అవి వస్తుంటాయి తెలియదు మాకైతే. సో అక్కడ చూడండి, గబ్బిలాలు తిరుగుతున్నాయి. సో ఇది చలపతి రెడ్డి హాల్ అంట. కమన్, మనతో పాటు రండి. మన లైట్ కూడా ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, స్టెప్స్ వేసారు. స్టెప్స్ కూడా మీకు చూపించాలని లైట్ వేసాను, లేకపోతే ఇది ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంది. చూడండి చూడండి, వావ్, సూపరా సూపరో. లోపల చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇది చూడండి, మెరుస్తున్నాయి మామ. ఇది చూడు మామ, మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది లైట్ వేస్తాను, మెరుస్తాయి. మీరు చూడండి, నాకైతే కొంచెం మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి. చూడండి, అట్లుంటుంది. వాము, ఎక్కడో పోయినట్లుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, మా లైట్ ఆఫ్ చేసి ఉంటేనే ఈ రేంజ్లో ఎలివేషన్స్ ఉన్నాయి లోపల. గుహ మాత్రం అదిరిపోతుంది అబ్బా. కొంచెం చూసుకోండి అండి, ఎందుకంటే లోపల ఏమున్నాయో ఎక్కడ ఏ అడుగు కాలు పెడతాం అర్థం కదండి. ఓ పైన చూపి మా స్వామి, మామూలు వ్యూ కాదు ఇది. లోపల చూపించి అడుగు చూపించు, అది కూడా. సో ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాశారు చూడండి, అది అవుట్. ఇదిగోండి, ఫస్ట్ ఇలా వెళ్దాం మనం. ఇది వచ్చినాక మళ్ళీ ఇది కూడా వెళ్దాం. సో ఇది వచ్చేసి ఊడలమర్రి అబ్బవు, ఊడలమర్రి మండపం. సో మనం ఇలా వెళ్తున్నాము. మళ్ళీ ఇలా వెళ్తే వారని ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఎన్ని కన్ఫ్యూజన్ దారిలో. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. ఎక్కడ పోయినా కానీ ఇది ఊడలమర్రికి పోదాం. ఫస్ట్ మనం ఊడలమర్రికి పోదాం. రాశారు చూడు, కన్ఫ్యూజ్ కాకుండా ఊడలమర్రి రాశారు అక్కడ. మళ్ళీ ఊరు బయటికి ఇది. సో రాండి నాతో పాటి. వారం. సో ఫ్రెండ్స్, మేమైతే మీరు ఎవరు చూసిండరు, అంటే
కొంతమంది టూరిస్టులు చాలా మంది ఇక్కడికి వచ్చేటోళ్ళు, కొంచెం ముసలోళ్ళు, కొంచెం ఏజ్ ఉన్నటోళ్ళు, వాళ్ళు ఇలాంటి గుహలోకి రాలేరు. సో వాళ్ళ కోసం మన వీడియో ఖచ్చితంగా చూస్తారు. చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓ రేంజ్లో ఉంది. అబ్బా మామా రా కమన్. సో నాకైతే ఎక్కడో పోతున్నానన్న ఎలివేషన్లో ఉంది. సో ఫ్రెండ్స్ కమాన్, లోపలంగా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఊడలమర్రి అంట. ఆ ఊడలమర్రి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మన ఇండియాలో సెకండ్ హైయెస్ట్ లార్జెస్ట్ గుహ ఏదంటే ఇది. ఒక్కొక్క త్వర ఒక్కొక్క ఎలివేషన్లో ఉంది. కొంచెం చూసుకుందామమ్మా, నువ్వు జాగ్రత్త. కమాన్, కింద రాళ్ళు ఉన్నాయి, చూసుకుంటా. ఫ్రెండ్స్ మాకైతే పొద్దున పూరీలు తిన్నాము. పూరీలు తిని ఇంకా స్టార్ట్ అయినాము. మా పరిస్థితి ఇట్లా అవుతుంది. లోపలంగా ఎన్ని చూపించాలో అద్భుతాలు అవన్నీ చూపిస్తాము. ఏమి మిస్గా నేను ముఖం మొత్తం చూపిస్తాను మీకు మాత్రం. ఇక్కడైతే ఫ్యాన్లు ఇంకా ఏర్పాటు చేయలేదు, ఇంకా వేరే రూట్లో ఏర్పాటు చేస్తారు, అవి చూపిస్తాను. కమాన్. వావ్, ఇక్కడ లైట్ పైన ఉంది. అంటే ఎవ్రీథింగ్ డెవలప్ చేశారబ్బా, కానీ అందాలు మిస్ అయినాయి కొన్ని. కమాన్, ఈరోజు ఎవరు లేరు జనాలు కూడా, ఎందుకంటే మేము వీకెండ్స్ రాలేదు, వీక్ డేస్ వచ్చాం కాబట్టి. సో ఇది చూసారా, మళ్ళీ ఇది ఒక ట్విస్ట్, ఇదొకటి. ఇక్కడ లైట్లు ఏం లేవు, మా లైట్తో సహాయంతో వెళ్తాం మేము. చూడండి, ఇదేంది అంటే ఇది ఎందుకు కొట్టేశారంటే లోపల పోతే డేంజర్ అనే విధంగా కొట్టేశారు. కానీ మనం ఊడలమర్రి పోవాలంటే దారి అది. ఒకసారి అంటే వెళ్ళి చూసొద్దాము, ఎందుకంటే వచ్చాము కాబట్టి ఎంతవరకు ఉందో చూద్దాం. లోపల మాత్రం గాలి అసలు ఆడట్లేదు, అందుకే అది కొట్టేసినారు. వామ్మో, ఇక్కడ లైట్స్ కూడా ఆఫ్ చేసినారు, ఎందుకంటే రాకూడదనే విధంగా. అబ్బా, ఆడ ఏదో ఉంది. కమాన్ ఫ్రెండ్స్, చూపిద్దాం. చూసారా, మట్టి మాత్రం జారుతుంది, వాటర్ వస్తున్నాయి. వాటర్ అయితే తేమ ఉంది. కమాన్, కొంచెం చూసుకోనండి అబ్బా. లోపల మాత్రం సినిమాటిక్ రేంజ్లో ఉంది, కానీ దారులు మాత్రం మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇక్కడ. సో ఎందుకంటే ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోవడం కారణం దారులు మిస్ అయ్యే కారణం. అబ్బబ్బబ్బబ్బబ్బా మామా, చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఆవు పొదులు అంటారు చూడు, మనం వాల్మీకి గుహలో ఆవు పొదులు చూసామా? సో ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంత బాబా ఫ్రెండ్స్, అన్నీ ఓ రేంజ్లో ఉన్నాయి. కొండ ఇది చూస్తున్నారా? ఏమంటే మేము షూ వేసుకున్నాము, మాకేం జారుతున్నాయి, కానీ కొంచెం జారుతాండి, కొంచెం ఇట్లా ఉంగిరాండి మీరు మాత్రం. ఎలివేషన్లు, పర్ఫెక్షన్లు సూపర్. కానీ మీరు మాత్రం కొంచెం చూసుకున్నాను, ఏంటంటే ఇది మట్టి కూడా ఖర్చుకొస్తుంది, బంకమట్టి కదా. ఈ బంకమట్టి మనం సో తడి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ లోపల మాత్రం. అమ్మో, ఓహో ఫ్రెండ్స్, జారిపోతుంది మొత్తానికైతే. మా షూ వేసుకున్నాం కాబట్టి లోపల ఎంతవరకు ఉందో చూపిస్తాము. నేనైతే వెళ్తాను. లోపల అబ్బా మామో, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టాప్ చేసినారబ్బా. లోపల స్టాప్ చేసినారు, ఏం లేదు, ఇంకా ఇటువరకు స్టాప్ అయింది. సో అందుకే అది ఏదో కొట్టేసి, కానీ గాలి లేదు, విపరీతమైన వేడి, విపరీతమైన అసలు ఆక్సిజన్ లేదు ఇక్కడ లోపలికి ఎంట్రెన్స్ అంటే పోయికి లేదు ఇక్కడ మాత్రం. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఊడలమర్రి చూద్దాం. ఇదైతే జారిపోతుంది, ఊడలమర్రి చూద్దాం. కమా, అమ్మో అని అమ్మ మామా, చూడు అంతా తడి, అంటే ఇదంతా లోపల ఆక్సిజన్ లేదు కదా. సో అంతా వేడికి. కమన్, మేమైతే ఇప్పుడు అక్కడ లొకేషన్ వెళ్ళి వచ్చినాము. ఊడలమర్రి చెప్పాను కదా, ఊడలమర్రికి పోదాం ఫస్ట్. ఊడలమర్రి ఎక్కువ యాడుందంటే, అబ్బా చూసారా, అస్సలకి ఎటు పోతామో తెలియదు. దారి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మన ఊడలమర్రికి ఇక్కడే దారి. వావ్, కమాన్ ఫ్రెండ్స్, మేము ఎక్కడో పోయినట్టుంది. అబ్బా
సూపర్ అంటే వ్యూ సూపరు. అమ్మా ఊడల మర్రి ఓరి అమ్మ లోపలే ఉంది. ఫ్రెండ్స్ ఇదే ఊడలమర్రి అంట. మేము ఊడలమర్రికి వచ్చాము. మందిరం ఇది. సో ఊడలమర్రి మందిరం ఇది, అందుకనే ఇలా హాలు సూపర్ వ్యూ. సో ఫ్రెండ్స్ ఊడలమర్రి చూశాను కదా, ఇంకో లొకేషన్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఊడలమర్రి చూపించాను కదా, ఇప్పుడు కోటి లింగాలు పోతున్నాం. దారి రాశారు ఆల్రెడీ, గుర్తుంచుకోండి. కోటి లింగాలు ఇన్ లోపలికి. కమాన్. కోటి లింగాలు ఉన్నాయంట అబ్బాయి ఇంత గుహలో. కోటి లింగాలు అంటే ఆలోచించండి మీరు కూడా. ఆ లింగాలు లోపల పూజలు కూడా చేసినట్టున్నారు. మేబీ చూద్దాం, పూజలు చేస్తారు ఖచ్చితంగా. బాబా 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 ఏం స్వామి ఇది ఎలివేషన్, లోపల లైట్స్ ఏమంటే ఒకటబ్బా, వీళ్ళు ఇప్పుడు ఫ్యాన్స్ వేయలేదు. మేము వీక్ డేస్లో వచ్చినాం కాబట్టి ఫ్యాన్స్ వేయలేదు, కానీ మామూలుగా వీకెండ్స్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ అవి వేస్తారు. కానీ టికెట్స్ మాత్రం సేమ్ 70 రూపీస్ టికెట్స్ మాత్రం. ఈచ్ పర్సన్ 70 రూపీస్. వావ్ ఫ్రెండ్స్ ఎలివేషన్లు మాత్రం నాకైతే సూపర్గా నచ్చాయి. ఇంకా లోపల కోటిలింగాలు చూద్దాం. కోటిలింగాలు చూసారా, ఇంత విస్తీర్ణత. అంటే ఉన్న గుహ, ఏకైక గుహ ఏంటంటే మన రాయలసీమలోనే కాదు, మన ఇండియాలో ఏకైక గుహ మందే బా. ఇంకా మనకైతే మామూలుగా సెకండ్ అని చెప్తారు, కానీ మనం ఫస్ట్ చెప్పేద్దాం. అది ఎక్కడైనా కానీ లైట్స్ ఖచ్చితంగా పెట్టారు. ఎందుకంటే లోపల ఈ దారులు ఖచ్చితంగా మిస్ అవుతారు. టూరిస్టులకి కానీ ఇలా మామూలుగా చూసేటోళ్ళకి వచ్చిన కానీ వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైట్స్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇది ఈ దారి ఎక్కడ పోతుందనే బోర్డులు కూడా మెన్షన్ చేశాను అనమాట. కమాన్ కమాన్, వేరే రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయంట. ఆ కోటి లింగాలు మనం చూసేపోతున్నాము. సో ఫ్రెండ్స్ నాకైతే అదిరిపోయింది అబ్బా వ్యూ మాత్రం. మనం వచ్చేస్తున్నాం దగ్గరికి. ఇక్కడ కూడా ఒకటి దారి ఉన్నది, కానీ అడ్డం పెట్టేసిన గేటు, ఎందుకంటే లోపల ఎంట్రీ లేదని. సో లోపలైతే డేంజర్ ఉంటే అక్కడ రెడ్ కలర్ పెట్టేసి డేంజర్ పెట్టేసి ఇది కట్టేసినారు, ఎందుకంటే లోపల ఎవరు పోకూడదు అనేది. మనమైతే ఏం రాశారు, కోటి లింగాలు. సో కోటి లింగాలు దారి రాశారు. మనం కోటి లింగాలకు వెళ్తున్నాము ఇప్పుడైతే. ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్ ఉన్నాయి. చూడు అసలుకి వ్యూ చూసారా, వామ్మో. కోటి లింగాలకి మనం పోతున్నాము. లోపల ఎన్ని లింగాలు ఉన్నాయో కోటి లింగాల కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ కోటి లింగాలు అనేది మెన్షన్ చేసినారు వాళ్ళు. ఫ్రెండ్స్ సౌండ్ విన్నారా? ఆ సౌండ్ మాకు ఫస్ట్ భయం వేసింది, తర్వాత ఎందుకంటే ఇంత లోపలికి వచ్చినాక గాలి ఆడదు. వావ్, కమాన్ కమాన్. సో ఫ్రెండ్స్ లోపల సౌండ్ భారీగా వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గాలి వస్తుంది అబ్బా, బ్రీతింగ్ బాగా తీసుకోవచ్చు. సూపర్. పైనుంచి పైన గాలి మర మాత్రం ఒకటి చూస్తున్నారా మీరు, చూడండి అది. సో గాలి మాత్రం ఏసీ వచ్చినట్టు ఇలా పెట్టేశారు. కొంచెం చూసుకున్నాడబ్బా, లోపల మాత్రం చాలా డేంజరస్ ఉంది, భయంకరంగా ఉంది. లోపల భయంకరం అంటే భయంకరం, ఓ రేంజ్లో భయంకరంగా ఉంది. ఖచ్చితంగా బ్రీతింగ్ లెస్ ఉండేటోళ్ళు, కొంచెం ఎక్కువ ఆక్సిజన్ లేకుండా తక్కువ తీసుకుంటారు చూడు, వాళ్ళు మాత్రం ఆస్మా పేషెంట్లు, ఇంకా ఆక్సిజన్ లేకుండా ఉంటారు చూడు, కొంచెం ఏజ్ ఎక్కువ ఉండేటోళ్ళు, ఏజ్ తక్కువ ఉండేటోళ్ళు కూడా ఆక్సిజన్ తక్కువ ఉండదు. సో వాళ్ళు కూడా రావద్దండి, కొంచెం వరకు రాండి, ఏం కాదు. చూసారా, వావ్ చూడండి పైన.
మామా ఇది చూడండి, రెండు కొండల మధ్య ఇతడు మన మనుషులము. ఒక్కసారి ఇది ఇట్లా అంటే ఇక మనం ఫ్రెండ్స్ ఇప్పటికే మేము చాలా లోపుకి వచ్చేసాము. కోటిలింగాలు మాకు కనిపిస్తాయి కోటి కళ్ళతో వెయిట్ చేస్తున్నాము కోటిలింగాల కోసం. మామా లోపల ఎంత అద్భుతంగా ఉంది అబ్బా, బాబా బాబా బాబా. చూసారా, ఇక్కడికి వచ్చినా కానీ ఇంకో 2-3 దారులు ఉన్నాయి. ఇక్కడికో దారి ఉంది, మళ్ళీ ఇక్కడికో దారి ఉంది. ఇది పాతాళ గంగ దారింట మహామందిరం. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మేము కోటి లింగాలు చూద్దామంటే ఈ మహామందిరంకి దారిని చూపించారు. సో ఆ దావలోనే మేము వచ్చాము. ఖచ్చితంగా ఈ మహామందిరం చూద్దాం ఫస్ట్. లోపల ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయో అంత వారని. ఫ్రెండ్స్ చూసారా, ఇది ఒక దారి, మళ్ళీ ఇది ఒక దారి. ఇది ఎక్కడికి? కోటిలింగాలు ఇలా వెళ్తాయి. మనం ఇలా సరే మీకు కోటిలింగాలు చెప్పే కదా, ఫస్ట్ కోటిలింగాలు చూడాలి మనం. ఎందుకంటే కోటి లింగాల కోసం కోటి కళతో మనం వెయిట్ చేస్తున్నాము. కమాన్. ఆ గాలి లేకపోతే మనుషులు అంతే ఇంకా లోపల. ఆవు పొదుగులు మామూలుగా లేవు, అంతా ఓ రేంజ్లో. ఎక్కడికో టచ్ చేస్తుంటే ఓ ఫీలింగ్ వస్తుంది అబ్బా నాకు మాత్రం. కమాన్, కోటిలింగం చూపిస్తా ఫస్ట్. ఇది చూడండి, గదుల్లాగా ఉన్నాయి. బామ్ము, ఇది కదా సరేనా? చూస్తున్నారా, 2 దారులు ఉన్నాయి కానీ 2 ఒకటే. మనం ఇలా వెళ్దాం. ఫ్రెండ్స్ కోటి లింగాలు వచ్చేదేమోబ్బా, ఇవన్నీ ఇవే లింగాలు. కోటి లింగాలు ఫ్రెండ్స్, అవన్నీ కోటి లింగాలే బా. చూస్తున్నారా ఎంత రేంజ్ లో ఉన్నాయి. లైట్ అడ్జస్ట్ ఏం కాదు. కోటి లింగాలు ఇవన్నీ కోటి లింగాలే బా. మామ ఒక రేంజ్ లో చూపించేసే వ్యూ అంతా కోటి లింగాలు. ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాము. అబ్బో మామ మెరుస్తున్నాయి మామ. ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన గుహ ఉందంటే మన బెలూమ్ గుహ. కోటి లింగాలు ఇవి. వావ్, మెరుస్తున్నాయి అబ్బా, లింగాలు మాత్రం మెరుస్తున్నాయి. కోటి లింగాలు చెప్పాలి కంటే 10 కోట్ల లింగాలు ఉంటాయి. ఇవి ఒక కోటి లింగాలు కాదు, ఎన్నో లింగాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చిన్నగా ఫ్రెండ్స్ పాతాళ గంగ, వేటు పాతాళ గంగ. మనం పాతాళ గంగకి పోతున్నాము. ఇప్పుడు కోటి లింగాలు చూసినాం కదా. సో పాతాళ గంగకి దారి ఏంటంటే ఒక రేంజ్ లో ఉంటుంది. చాలా చిన్నది ఇది. ఒక మనిషి వస్తే ఇంకో మనిషి పోయట్లేదు. కొంచెం చిన్న గ్రామం అనుకున్నా, జాగ్రత్త. సో ఫ్రెండ్స్ మేమైతే చిన్నగా అబ్బా కొంచెం జాగ్రత్త, ఏం కాదు, పట్టుకోండిరా. సో చూసుకోండా, ఒక మనిషి వస్తే ఒక మనిషి పోయకుండదు. సో ఫ్రెండ్స్ చిన్నగా ఆల్రెడీ మనుషులు వస్తున్నారు. పాతాళ గంగ దారింది. సో ఫ్రెండ్స్ ఏమైతే ఇక్కడ పాతాళ గంగ అంటే దేవుడు ఉన్నాడు. సో మనం షూ తీసేసి పోవాలి. షూ కానీ చెప్పులు కానీ ఏం వేసుకునే పాదరక్షకులు. సో ప్లీజ్ మనం పాటించాలి కొన్ని నియమాలు. కమాన్ ఫ్రెండ్స్, పాతాళ గంగ ఇక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ దారి వేశారు లోపల. నాతో పని కొంచెం ఉంగిరంటబ్బా, తగులుకుంటుంది. ఇది మాత్రం జాగ్రత్త కావాలి. ఫ్రెండ్స్ పాతాళ గంగకి మనం వచ్చాము. మా మైకులు అయితే చచ్చిపోతున్నాయి. కమన్, పని చేస్తాయి. బాబా మామా, లింగాలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి పాతాళ గంగ. సో కొన్ని మీకు కూడా తడుచుకోండి.
మంచిది. మనం దిగుతున్నాం పాతాళ గంగలకి. అక్కడ చూస్తున్న శివలింగం ఉంది, ఇక్కడ పాతాళ గంగ నీళ్ళు. ఓం నమః శివాయ. మా కెమెరామెన్ చూద్దాం. సో నీళ్ళు మాత్రం చాలా తేటగా ఉన్నాయి. లోపల ఎంత లోపల ఉందో పాతాళ గంగ అంటే ఓ రేంజ్లో ఉంది. లోపల కొంచెం మనం లోపలికి వెళ్దాము. కెమెరా పట్టుకోండి. బయట సో ఫ్రెండ్స్ లోపల మమ్మల్ని లోపల గబ్బిలో దాడి చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ లోపల ఏమున్నాయో తెలియదు కానీ లోపల స్వర్గ మార్గం ఉందప్ప. ఫ్రెండ్స్ లోపలికి వచ్చినా గబ్బిలో దాడి చేస్తున్నాయి. అంటే నీళ్ళలో లైట్ చూసి వస్తాయి, అవి అటాచ్ చేస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా రాళ్ళు ఉన్నాయి. అక్కడ మాత్రం అక్కడికి అసలు పోవద్దని స్వరంగ మార్గం ఉంది. అక్కడ స్వరంగ మార్గం అక్కడే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడు ఇదంతా రాళ్ళు ఉన్నాయి. లోపల అక్కడ అడుగు పెడితేనే లోపల పోతుంది లోపల. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు పోతండి, వెరీ డేంజరస్. అక్కడ మనం చూస్తాం, ట్రై చేద్దాం. వాయమ్మో ఫ్రెండ్స్ ఇది ఆపేద్దాం. లోపల మాత్రం స్వరంగ మార్గాలు పాతాళ గంగలో ఉంది. ఎంత లోపల పోతుందో అడుగు పెడితే లోపల పోతుంది. కానీ ఓ నమః శివాయ. సో మనం వాటర్ సో ఫ్రెండ్స్ ఈ ఎలివేషన్లు ఓ రేంజ్లో ఉంటాయి. బాగుంది అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం పైకి ఎక్కుదాం. ఓ నమః శివాయ. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పాతాళ గంగలోకి చూసినాము కదా. పాతాళ గంగ వెయ్యి ఇక్కడ మళ్ళీ పైకి వచ్చినాము. అదో పాతాళ గంగ అయిపోయింది. మాయా మందిరం. సో చూసారా మాయా మందిరంకి ఇప్పుడు మనం వేటు మాయా మందిరం ఇట్లా వెళ్ళాలి. కమాన్. నిజంగా అంటే బా ఫుల్గా తడిచిపోయినాము. మైకులు కూడా నన్ను నానిపోయినాయి కానీ పని చేస్తున్నాయి లేదు తెలుగు పని. ఇందులో బైక్రేసింగ్ పెట్టాలబ్బా. ఓ రేంజ్లో ఒక సినిమాటిక్ రేంజ్లో వస్తుంది. కానీ కొంచెం చూసుకుని అనేది తగులుకుంటే అంతే, ఇంకా పుర్ర వెళ్ళిపోతుంది. మాయా మందిరం చూస్తున్నారా. ఇది ఏసీ కన్నా ఓ రేంజ్ వస్తుంది. ఏసీ ఆడిపోతుందో ఆ రేంజ్ వస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఉదాహరణ ఇక్కడ ఉదాహరణ. సో మనం ఎప్పుడు మిస్ అవ్వకుండా మంచిగా ఇలా గుర్తులు చూసుకుంటూ కోటి లింగాలు అయిపోయినాయి. ఇక్కడ మాయా మందిరం, ఇది వేటు మాయా మందిరం. ఆ సింబల్ చూసుకుంటారా అండి అప్ప మీరు కూడా. ఆ సింబల్ చూసుకుంటారా అంటే కింద కూడా చూసుకోవాలి మీరు. ప్రతి చోట గాలిమరాలు. కమాన్ ఫ్రెండ్స్ మనం మాయా మందిరం పోతున్నాం. మాయా మందిరం అంటే ఒక మాయా దీపంలో పోతుంది. ఆ రేంజ్ లో ఉంది. లోపల పోయి ఎలివేషన్ చూద్దాం. అబ్బా ఫ్రెండ్స్ అసలు ఆ లైట్ ఆఫ్ చేసి వద్దు, అది ఆఫ్ చేసి. వావ్ ఫ్రెండ్స్ మాయా మందిరం ఇంకా ఉంది ముందర. ఇక్కడ నుంచి ఎలివేషన్స్ వస్తున్నాయి. వావ్ ఇది చూడండి అమ్మా. ఈ గదులు చూపి. గదులు మామూలు లేవు గదులు. అబ్బా లోపలికి ఎట్లా వెళ్తున్నామంటే మాకు ఈ పైన పొచ్చలు చూడండి అబ్బా. అన్ని కోటి లింగాలు ఇవన్నీ. కొంచెం వంగి రాండి, కొంచెం చాలా జాగ్రత్తగా రండి మీరు. మామ నువ్వు చాలా జాగ్రత్త, ఎక్కువ కిందుకునేవి. వావ్ సో అబ్బబ్బబ్బా పాము పడగలు ఉన్నట్టున్నాయి ఇవన్నీ. అబ్బా మామ నిజంగా సేమ్ పాము పడగలు ఉన్నట్టున్నాయి. వావ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారా
పాము పడగలు ఎట్లుంటాయో అట్లున్నాయి చూడండి. మొత్తం పాము పడగలు. తర్వాత ఈ మాయామందిరం వారని మాయామందిరం అని ఎట్లా ఎంత మాయామందిరం చూస్తున్నారా? ఒకవేళ మీరు వచ్చినా గుర్తుపట్టుకోవడానికి ఇది చేశారు మాయామందిరని. అంటే ఇక్కడికి వచ్చినాక కొంచెం మాయాలు చేస్తుంటాం. మాయాలు. సో మనం పైకి అట్లా వెళ్ళి ఏదో కూర్చున్నాం. ఒకసారి మాయామందిరంలో మనం సింహాసనం మాయామందిరంలో మనం ఒక రేంజ్లో ఒక సింహాసనం వేసి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే అబ్బా ఆ ఫీల్ వేరే. చూస్తారా ఇలాంటి ఎలివేషన్స్ యాడ్ రావు మీకు. మీరు కూడా వచ్చి అలా ఫొటోస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఈ మాయామందిరం ఎట్లుందంటే ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్టుంది మనం. సో ఫ్రెండ్స్ మనం పోదాం. ఇంకా మీకు చూపించినట్టు ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఈడే కూర్చుంటే మనం టైం అయిపోతుంది. మాయామందిర్ అన్ని చూసాము. కోటిలింగాలు, ఆ పాతరంగా. ఇప్పుడు చూసారా 1000 పడగల ధ్యాన మందిరం అంటప్ప. ఆ 1000 పడగల ధ్యాన మందిరానికి మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడే. కమాన్. ఫ్రెండ్స్ 1000 పడగల ధ్యాన మందిరం అంటారు అని. ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్ కొంచెం ఉంగిరండి. ఈడే స్టార్ట్ అయినాయి పడగలు మనకి. అమ్మమ్మ నువ్వే కొంచెం వంగు, చాలా వంగలు బెండ కావాలా. కొంచెం బెండ అవ్వమ్మా, మూసే బెండ అవ్వాలి నువ్వు. అవ్వలా అది రా వచ్చే సింగ లోపల ఉంది, ఇక్కడ కాదు. ఎంట్రీ చిన్న బావు. అబ్బా 1000 పడగలు అంటబ్బా. ఎవరినా 1000 పడగలు ధ్యాన మందిరం. సో ఇదే అబ్బా ధ్యానం చేద్దామండి. ధ్యానంతో ఇదంతా ధ్యాన మందిరమే. ధ్యాన మందిరం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో ఇదంతా ధ్యాన మందిరం. చాలా బాగుంది, విశాలంగా ఉంది ప్లేస్ కూడా. అంతా పడగలు చూసారు ఎట్లున్నాయో. 1000 పడగలు అంటారు కదా. సో మెరుస్తున్నాయి పడగలు మాత్రం. ఇవన్నీ 1000 పడగలే. చూసారా పడగలు ఎలివేషన్స్ బాగున్నాయి పడగలు. మీకైతే వీడియో మాత్రం ఖచ్చితంగా నచ్చాలబ్బా. వీడియో చూసి అలా ఖచ్చితంగా షేరు, ఒక లైక్ కొడితే మీరు ఇంకా మన వీడియోలు ఇంకా కొంతమంది షేర్ అయితే లైక్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. కొత్త వాళ్ళైతే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎలివేషన్లు ఒక రేంజ్లో తీసాము. అందరికీ వస్తుంది, ముసలి వాళ్ళకు, పెద్దవాళ్ళకు, వయసు వాళ్ళకు, ముట్టుకు వాళ్ళకు అందరికీ. సో లేచిపోతుంది వీడియో మాత్రం. ఎవరు తీసిండ్రో ఇంత ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఇంకొకటి ఏంటంటే మాకైతే ట్రైనింగ్ ఉంది అయినా కానీ మనం ఆ రేంజ్లో చెప్తాము. సో అలా చూసి మన ఛానల్ని సపోర్ట్ ఫుల్గా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై శ్రీరామ్.